ఈ వీడియో స్కిప్ చేస్తే నంది కోపపడతాడంటారు తెలుసా? నంది ముందు నిలబడి శివుని చూస్తే మన బాధలు మాటల్లోకి రావాల్సిన పని లేదు. శివుడే అర్థం చేసుకుంటాడు. ఓం నమః శివాయ. ఏమీ మాట్లాడకుండా నంది శివుని వైపు చూస్తుంటాడు. మన జీవితంలో కూడా అలా నిశ్శబ్దంగా నమ్మితే శివుడు తప్పక వింటాడు. మన సమస్యలు ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో నందిలాగా శివుని వైపు చూసే నమ్మకం ఉంటే చాలు. శివుడు ఆలస్యం చేస్తాడు, కానీ నిరాశపరచడు. శివలింగం ముందు నంది ఎందుకు ఉంటాడో తెలుసా? భక్తి, ఓర్పు, నమ్మకం. నంది ఈ మూడు ఉంటే శివుడే మార్గం చూపిస్తాడు. నంది మాట్లాడడు, అడగడు, అడ్డుపడడు, కేవలం శివుని నమ్ముతాడు. అదే నిజమైన భక్తి. ఈ వీడియో చూస్తున్న మీరు నంది ముందు కూర్చొని శివుని దర్శనం చేసిన వారైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. రోజంతా బాధలు, రాత్రి మాత్రం శివుని గుర్తు. నందిలాగా నిశ్శబ్దంగా శివుని వైపు చూడటం చాలు, మనసుకు శాంతి వస్తుంది. శివుడిపై భక్తి మీ మనసుకు నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.